ఒక బ్రదర్గా మీకు చెప్పేది ఏంటంటే హెల్త్. మీరు డబ్బుల కోసం, మా మదర్ ఇవాళ మా కోసం కష్టపడి అన్నం తినకోకుండా టీ తాగేది, 2 పూటలు టీ తాగేది, 1 పూట అన్నం తినేది. ఆ రోజు అంత కష్టపడి ఈరోజు హెల్త్ మొత్తం పాడు చేసుకొని ఇంట్లో ఉంది. సో మీ కష్టము, మీరు కష్టపడే కష్టము, మీ హెల్త్ మీరు చూసుకుంటేనే మీరు బాగా ఉంటారు. అదర్వైజ్ మిమ్మల్ని చూసుకునే వాళ్ళు వాళ్ళ పని ఒత్తిడి వల్ల, పని బిజీ వల్ల, ఇంకో వేరే కారణం వల్ల మిమ్మల్ని చూసుకునే పరిస్థితి ఉండకపోవచ్చు ఇంట్లో. ఎందుకంటే ఆడవాళ్ళకి, ఉమెన్కి, మహిళలకి హార్మోనల్ ఇన్బ్యాలెన్స్, హార్మోనల్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి, అవి మీరు చెప్పినా ఎవరు అర్థం చేసుకునే పరిస్థితులు ఉండరు. మీరు బాధపడేది మీకే తెలుస్తుంది, ఇంకెవ్వరికీ తెలియదు. మీ పక్కన వాళ్ళకి చెప్పినా కూడా అర్థం చేసుకునే స్టేజ్లో ఉండరు. మీ మెంటల్ స్టేటస్, మీ మెంటల్ ఇష్యూస్, మీ హార్మోనల్ ఇష్యూస్ మీకే తెలుస్తాయి, ఎవరు అర్థం చేసుకోరు. ప్రీ మెనోపాజ్ స్థితి ఎట్లా ఉంటుందంటే ఫ్రస్ట్రేషన్కి వెళ్ళిపోయి, గొడవలలోకి వెళ్ళిపోయి, అందుకే ప్రీ మెనోపాజ్లో కూడా ఇప్పుడు డైవోర్స్ ఎక్కువ అవుతున్నాయి, భార్య భర్త అర్థం చేసుకోలేక. సో మీరు ఆ స్టేజ్కి వెళ్ళే ముందే మీరు హెల్త్, ఈ స్టేజ్లోనే మీరు మీ పిల్లల కోసం, వాళ్ళ కోసం కష్టపడుతూ మీ హెల్త్ పక్కకు పెట్టేస్తే మీ హెల్త్ పాడయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆ తర్వాత మిమ్మల్ని చూసుకోవడానికి మ్యాక్సిమం ఎవరు ఉండరు. మీ కష్టపడ్డ ఫలితం అంతా మీరు అనుభవించకుండా వేస్ట్ చేసుకున్న వాళ్ళు అవుతారు. సో డైలీ ఖచ్చితంగా వాకింగ్ అన్నా చేయండి, ఎక్సర్సైజ్ చేసుకోండి, ఏదో ఒకటి ఖచ్చితంగా చేయండి. హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. మీరు బిజినెస్లో ఎట్లా ఇన్వెస్ట్ చేస్తున్నారో మీరు మీ పైన ఇన్వెస్ట్ చేసుకోండి. సెల్ఫ్ లవ్ ఇంప్రూవ్ చేసుకోండి. అది మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా సెల్ఫ్ లవ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనల్ని మనం లవ్ చేసుకుంటేనే మనం మన చుట్టుపక్కల వాళ్ళని లవ్ చేస్తాం, వాళ్ళని ప్రేమిస్తాం, ఇష్టపడతాం, ఏమైనా చేస్తాం. మనల్ని మనం ఇష్టపడినప్పుడు మన ఫ్యూచర్ ఇంకా వేస్ట్. అక్కడి నుంచే మన డీగ్రో స్టార్ట్ అయిపోతుంది. మనం హ్యాపీగా ఉంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ హ్యాపీగా పెట్టవచ్చు. వాళ్ళ కోసం ఇవాళ మనం తినకుండా కష్టపడితే, మన కోసమైనా వేరే వాళ్ళ కోసం మన హెల్త్ని పాడు చేసుకుంటే ఆ డబ్బులు రేపు పొద్దున మీకు ఉపయోగపడదు, మీ ఫ్యామిలీకి ఉపయోగపడదు, మీరు సంపాదించిన మొత్తం అందులో పెట్టాల్సి వస్తుంది. సో మీకు మీ హెల్త్ పైన మీ బిజినెస్ తర్వాత మీ హెల్త్ ఫస్ట్. మీరు హెల్తీగా ఉంటే ఇంకా మైండ్ యాక్టివ్గా పనిచేస్తుంది, ఇంకా చాలా గట్టిగా పనిచేయగలుగుతారు, మీ బిజినెస్ని నెక్స్ట్ లెవెల్ తీసుకోగలుగుతారు. మీ పెద్ద బ్రాండ్ అయినప్పుడు మీరు చూసుకోవాలి అంటే చూసుకునే పరిస్థితి ఉండదు. అంటే మా మదర్ ఇప్పుడు అంత కష్టపడ్డది, ఈరోజు నడవలేని పరిస్థితి ఉంది, చాలా వీక్ అయిపోయింది. ఎందుకనంటే అప్పుడు ఆమె ఆ రోజు వాళ్ళకి చెప్పడానికి ఎవరు లేరు, వాళ్ళు చేసే పని చేసుకుంటూ వెళ్ళిపోయారు కాబట్టి. సో ఈరోజు మీరు మీ హెల్త్ని మీరు కాపాడుకోలేకపోతే మాత్రం మీ పిల్లల మ్యారేజ్, మీ మనవల్ని, వాళ్ళని చూడాలి అంటే మీరు హెల్త్ ఇప్పటి నుంచే సెట్ చేసుకుంటూ వెళ్ళి అట్లీస్ట్ ఒక 30 minutes వాకింగ్, లేకపోతే 10,000 steps per day, మంచి ఎక్సర్సైజ్ అవన్నీ చేసుకుంటూ వెళ్తే మీరు ఖచ్చితంగా హెల్తీగా ఉంటారు. అది బిజినెస్లో బాగా ఉపయోగపడుతుంది.